असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय। ఓం శాంతి 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 శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచంగర్, తిరుపతి. జ్యోతిష్ శాస్త్రంలో రాశి చక్రాన్ని మనము అధ్యయనం చేసేటప్పుడు రాహువు శని యొక్క కంట్రోల్లో ఉండాలి. శని యొక్క కంట్రోల్లో రాహువు ఉన్నప్పుడు ఆ జాతకానికి ఇబ్బందులు అనేవి పెద్దగా ఉండవు. వీళ్ళు జీవితంలో మోసపోవటాలు, తర్వాత ప్రలోభాలకు గురవ్వడం కానీ, అట్లాగే వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతోటి సమస్యలు తెచ్చుకోవడం కానీ, సమస్యల్లో ఉండటం కానీ, ఇట్లాంటివి వీళ్ళ జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. ఎప్పుడుది రాహువు ఎప్పుడు కూడా ఏంటంటే ఆశలు కలిగిస్తూ ఉంటాడు జాతక చక్రంలో. ఎట్లాంటి రాహువుకి శని యొక్క కంట్రోల్ ఉండాలి. శని కంట్రోల్ ఎప్పుడైతే రాహువు ఉంటాడో వీళ్ళు బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తారు అన్నమాట. ఇది మెయిన్ టాపిక్ ఈ రోజున. సరే, రాహువు శని కంట్రోల్లో ఎట్లా ఉండాలి, రాహువుని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి శని కంట్రోల్లో ఉన్నాడు అనేది చూద్దాం ఈ రోజున. దీన్ని బట్టి ఏంటంటే జాతకుడికి, జాతకురాలకి మంచి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే రాహువు శని యొక్క కంట్రోల్లో ఉంటాడో అప్పుడు జీవితంలో వీళ్ళకి ఇబ్బందులు అనేవి తక్కువగా ఉంటాయి. వీళ్ళు తెలివిగా ముందుకు నడుస్తూ జీవితంలో సమస్యలు వచ్చినా కూడా వాటి నుండి ఈజీగా బయటపడుతూ ఉంటారు అన్నమాట. ఇలా రాహువు కనుక శని యొక్క కంట్రోల్ లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు వీళ్ళు బయటపడటం చాలా కష్టంగా ఉంటుంది. ఏం లేదు, వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. రాహువు శని కంట్రోల్లో ఉన్నాడా లేదా అని ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రాహువుకి శనికి సంబంధాలు చూస్తాం. టాపిక్ 1 ఇది. టాపిక్ 2లో ఏం చెప్తామంటే రాహువు రాష్ట్రాధిపతి ఎవరు, ఆయనకి శనికి సంబంధాలు చూస్తాం. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మీకుంటే, ఒకటి కాదు 2, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, ఎన్ని ఉంటే అంత మంచిది అన్నమాట. ఇప్పుడు మనం చెప్పే కాంబినేషన్స్ ఎక్కువ ఉంటే ఇంకా మంచిది. అట్లీస్ట్ ఒకటన్నా ఉండాలి. ఈ విధంగా తీసుకోవాలి. మొట్టమొదట రాహువు ఎక్కడైతే ఉంటాడో జాతచక్రంలో అట్లాంటి రాహువుని శని చూడాలి. శని యొక్క దృష్టిలు మీకు తెలుసు అన్నమాట. 3, 7, 10. లేదు అంటే రాహువుకి శనికి కంజంక్షన్ ఉండాలి, మనం కలిసి ఉండాలి ఇద్దరు కూడా. రాహువు శని కలిసినప్పుడు కూడా రాహువు శని యొక్క కంట్రోల్లో ఉంటాడు. అట్లాగే రాహువుకి శనికి సెక్చువల్ ఆస్పెక్ట్ అంటాం. 3-11 అంటే రాహువుకి శనికి 3, 11 హౌసెస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకరికొకళ్ళు. లేదు 5-9 ఆస్పెక్ట్ అంటాం. 5th హౌస్, 9th హౌస్ ఆస్పెక్ట్ అంటే రాహువు కనుక వృషభంలో ఉన్నాడు అనుకోండి, దానికి భాగ్యంలో శని ఉండాలి మకరంలో. లేదు మకరంలో రాహువు ఉంటే వృషభంలో శని ఉండాలి. ఇట్లా 5-9 ఆస్పెక్ట్ అంటాం దీన్ని. 3-11 ఆస్పెక్ట్ అంటే మీనంలో శని ఉన్నప్పుడు వృషభంలో రాహు ఉండాలి, దాన్ని 3-11 ఆస్పెక్ట్ అంటాం. ఇట్లాగా లేదు ఇద్దరు కలిసి ఉన్నా కానీ, రాహువును శని కలిసి ఉన్నా కానీ తీసుకుంటాం. అట్లాగే రాహువు నక్షత్రాల్లో శని ఉన్నా, శని యొక్క నక్షత్రాల్లో రాహువు ఉన్నా కూడా ఇది నక్షత్ర పరివర్తన అంటాం దీన్ని. ఇలా ఉన్నా కూడా శనితోటి రాహువుకి సంబంధం ఏర్పడుతుంది. అట్లాగే శని రాహువుకి నక్షత్ర సంబంధాలు లేనప్పుడు అట్లీస్ట్ రాహు అయినా సరే ఈ శని యొక్క నక్షత్రాల్లో ఉండాలన్నమాట. శని యొక్క స్టార్స్ ఏంటి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. పుష్యమి వచ్చేసరికి కర్కటక రాశిలో ఉంటుంది, అనురాధ వచ్చేసరికి ఏమో వృశ్చిక రాశిలో ఉంటుంది, ఉత్తరాభద్ర వచ్చే మీన రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రాల్లో రాహు ఉండాలి. ఇదో పాయింట్. లేదా రాహు మకర, కుంభ రాశుల్లో ఉండాలి. ఇది ఒక పాయింట్. ఏం చెప్పుకున్నాం మనం? రాహువు కనుక రాహుని శని చూసినా, లేదు రాహువుకి శనికి నక్షత్ర పరివర్తన ఉన్నా, లేదు రాహు మకర, కుంభ రాశుల్లో ఉన్నా, లేదు రాహువు శని కలిసి ఉన్నా, లేదు రాహువుకి శనికి 3-11 అండ్ 5-9 ఆస్పెక్ట్ ఉన్నా, ఇవి వర్తిస్తాయి. అట్లాగే రాహు మకర, కుంభ రాశుల్లో ఉన్నప్పుడు కూడా తీసుకుంటాం దీన్ని. ఈ విధంగా రాహువుకి శనికి సంబంధాలని మనం చూడాలన్నమాట జాతచక్రంలో. అట్లాగే శనికి అష్టమ స్థానంలో రాహు ఉన్నా, శనికి 12లో రాహు ఉన్నా కూడా శనికి రాహుకి సంబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే శనికి కారక ప్లేజెస్ కాబట్టి మీ శని నుంచి రాహు కనుక వ్యయంలో ఉన్న మీ శనికి
అష్టంలో రాహు ఉన్నా కూడా వర్తిస్తుంది ఇది. ఇలా తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం రాహుకి శనికి సంబంధాలని చార్ట్లో ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఇప్పుడు రాహుకి శనికి ఇట్లా సంబంధాలు లేనప్పుడు రాహు రాశాధిపతి ఎవరో చూడనమాట. రాహు రాశాధిపతికి శనికి సంబంధాలు తీసుకోవాలి. అప్పుడు కూడా రాహు రాశాధిపతితో కనుక శనికి సంబంధాలు ఉంటే రాహుతో సంబంధాలు ఉన్నట్టే. ఇది సైన్ డిస్పాజిటర్ పాలసీ అంటుందండి. మీ రాహు మేష వృచ్చికల్లో ఉంటే మీ రాహు యొక్క రాశాధిపతి కుయుడు అవుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ కుయుడితోటి శనికి సంబంధాలు ఉండాలి. ఇందాక ఎలా చెప్పుకున్నాం రాహుకి సంబంధాలు, అట్లాగే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుందన్నమాట. ఇందాక రాహు ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ కుయుడిని పెడతాం అంతే. అదే మీ రాహు కనుక వృషభతులలో ఉంటే మీ రాహు రాశాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి శనికి సంబంధాలు తీసుకుంటాం. అదే మీ రాహు మిథున కన్య రాశుల్లో ఉంటే బుధుడికి శనికి సంబంధాలు తీసుకుంటాం. మీ రాహు కర్కటకంలో ఉంటే చంద్రుడికి శనికి సంబంధాలు తీసుకుంటాం. మీ రాహు సింహరాశిలో ఉంటే శనికి రవికి సంబంధాలు తీసుకుంటాం. అదే రాహు ధనుసు మీనాల్లో ఉంటే గురువుకి శనికి సంబంధాలు. అదే మకర కుంభాల్లో ఉంటే శని ఇటు సెల్ఫే ఇంకక్కడ, అప్పుడు కూడా శనికి రాహుకి సంబంధం చూస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఇప్పుడు రాహు రాశాధిపతి మేష వృచ్చికాల్లో ఎవరికైనా రాహు ఉంటే ఇప్పుడు మీ కుజుడికి శనికి సంబంధం ఎలా చూస్తాము, మీ శని మీ కుజుడిని చూస్తున్నా, లేదా మీ కుజుడితో కలిసి ఉన్నా, లేదా మీ కుజుడికి శనికి 311 ఆస్పెక్ట్ కానీ 5 ఆస్పెక్ట్ కానీ ఉండాలి. లేదా మీ కుజుడు కనుక మకర కుంభంలో ఉన్నా, లేదు మీ కుజుడికిను శనికి నక్షత్ర పరివర్తన ఉన్నా, లేదు మీ కుజుడు కనుక శని యొక్క స్టార్స్లో ఉన్నా కూడా సేమ్ ప్యాటర్న్ ఇందాక రాహుకి ఎలా చెప్పామో అలాగే చెప్తాం ఇక్కడ కూడా. ఎప్పుడు ఇది కూడా తీసుకోవాలి, ఎందుకంటే రాహు రాశాధిపతి కూడా చాలా కీలకం. ఇది టాపిక్ 2 మాట. ఇది ఈ 2 టాపిక్స్ని మీరు కంపారిటివ్గా చేసుకొని మీరు చార్ట్ దగ్గర పెట్టుకొని మీరు ఫస్ట్ నోటీస్ చేసుకోవాల్సిన పాయింట్స్ రాహువుకి శనికి సంబంధాలు, తర్వాత రాహు రాశాధిపతికి శనికి సంబంధాలు చూసుకోవాలి. ఇలాగా రాహువుకి శనికి సంబంధాలు, అట్లాగే రాహు రాశాధిపతికి శనికి సంబంధాలు చూసుకుంటాం. రాహు రాశాధిపతి కూడా ఎవరైతే అయినారో ఆయన శనికి ఆయన యొక్క కారకబలిస్తున్నా కూడా వర్తిస్తుంది. వీడియో ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇలా ఉంటే కనుక మీకు ఈ 2 కాంబినేషన్స్లో ఏదైనా ఒక కాంబినేషన్ ఉండొచ్చు, 1, 2, 3, 4 కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు. ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. అసలు ఏది లేదు కాంబినేషన్ మాకు టాపిక్ 1 లేదు, టాపిక్ 2 లేదంటే మాత్రం మీరు జీవితంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుంచి బయటపడాలి అంటే రాహు శని కంట్రోల్ లేనప్పుడు ఏం చేయాలి మనము, శాటర్న్ యొక్క కంట్రోల్కి రాహు రావాలి అంటే మీరు అమ్మవారికి పూజ చేయాలి. రాహుకి ఎప్పుడు కూడా అమ్మవారు దుర్గాదేవికి పూజ చేస్తుంటే అప్పుడు రాహు శని యొక్క కంట్రోల్లో ఉంటాడు. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. మనం వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే ఫైనల్గా పాయింట్ చెప్తాను వినండి. మీ జాతక చక్రంలో మీ రాహుని శని చూసిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీ రాహువు శని కలిసి ఉన్నా, లేదా రాహుకి శనికి 5 ఆస్పెక్ట్ ఉన్నా, 311 ఆస్పెక్ట్ ఉన్నా. పాయింట్ 3, రాహు కనుక మకర కుంభ రాశుల్లో ఉన్నా, లేదు రాహువు శనికి కారక ప్లేస్లో ఉన్నా, శని నుంచి 8 12లో రాహు ఉన్నా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది, రాహు శని యొక్క నక్షత్రాల్లో ఉన్నా, లేదు రాహుకి శనికి నక్షత్ర పరివర్తన ఉన్నా కూడా ఇప్పుడు ఇది వర్తిస్తుంది మనం ఇట్లా ఉన్నప్పుడు. అట్లాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము, రాహు రాశాధిపతిని కూడా తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే రాహు రాశాధిపతి ఎవరైతే అయినారో అట్లాగే ఆ రాహు రాశాధిపతికి శనికి సంబంధాలు యాజ్ ఇట్ ఈస్గా ఇందాక మనం రాహుకి ఎలా చెప్పుకున్నాం అలాగే తీసుకోవాలి. ఈ విధంగా మీరు చార్ట్ చూసుకోండి, దగ్గర పెట్టుకొని చూసుకుంటే ఇట్లాంటి రాహు మీకున్నప్పుడు ఆయన శాటర్న్ కంట్రోల్లో ఉంటాడు. రాహు ఎప్పుడు కూడా శాటర్న్ కంట్రోల్లో ఉండాలి. శాటర్న్ కంట్రోల్ దాటి కనుక రాహు ఉంటే మాత్రం సమస్యలు అనేవి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీళ్ళు బయటపడటం చాలా కష్టంగా ఉంటుంది.
దాని పరిహారం ఏంటంటే దుర్గాదేవిని కొలవాలి, అమ్మవారిని శనివారాలు కొలవాలి. కొలుస్తూ ఉంటే రాహు కంట్రోల్లో ఉంటాడు. లేదా శనివారం రోజున రాహు కాలంలో అమ్మవారికి పూజ చేయాలి. ఇది రెమెడీ మాట, దీనికి మంచి రెమెడీ. ఈ రెమెడీ చేసే వాళ్ళకి ఎట్లా, ఇప్పుడు మనం చెప్పుకుని ఈ కాంబినేషన్స్ ఎవరికైనా లేకపోతే కనుక మీరు అప్పుడు శనివారం రాహుకాలంలో, రాహుకాలం మార్నింగ్ ఉంటుంది, 9 to 10:30లో రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో అమ్మవారికి పూజ చేయండి. అలాగే శనివారం దుర్గాదేవిని కొలవండి, బాగా మంచి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.